అంతరిక్షంలో ఉన్న కొన్ని వస్తువుల మధ్య ఎంత దూరం ఉంటుందంటే అది మనం అర్థం కూడా చేసుకోలేము. ఈ దూరాల్ని కవర్ చేయడానికి కాంతికి కూడా కొన్నిసార్లు లక్షల సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ విశ్వంలో తేలుతున్న కోట్ల గ్రహాల వ్యవస్థల్లో ఒకటి మనకి అతి దగ్గరగా ఉంది. అదేంటి? అది మనకి ఎంత దూరంలో ఉంది? మనం ఆ గ్రహాల వ్యవస్థకు వెళ్ళొచ్చా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ వ్యవస్థ పేరే ఆల్ఫా సెంటారీ సిస్టమ్. దీన్ని ఒక గ్రహాల వ్యవస్థ కంటే సూర్యుళ్ల వ్యవస్థ అంటాం కరెక్ట్. ఎందుకంటే మన సోలార్ సిస్టంలో ఒకే ఒక్క సూర్యుడు ఉంటాడు. అదే 8 గ్రహాలు, 290 చంద్రుళ్ళు, ఇంకా నెంబర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ వస్తువుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. కానీ 3 సూర్యుళ్ల వ్యవస్థ ఇంకెంత భయానకంగా ఉంటుందో ఆలోచించండి. ఆల్ఫా సెంటారీ సిస్టంలో 3 సూర్యుళ్ళు ఉంటారు. అయితే ఈ ట్రిపుల్ స్టార్ సిస్టమ్ ఎలా ఉంటుంది? టెలిస్కోప్ నుండి చూసినప్పుడు ఆల్ఫా సెంటారీలో ఉన్న 2 పెద్ద సూర్యుళ్ళు కలిసిపోయినట్టుగా ఉంటాయి. కాబట్టి వాటి నుండి వస్తున్న కాంతి ఒకేలా ఉంటుంది. అయితే ఇది నిజమేనా? ఈ 2 నిజంగా అతుక్కుపోయి ఉన్నాయా? లేదు, ఈ 2 సూర్యుళ్ళు మధ్య చాలా దూరం ఉంది. వీటి మధ్యలో ఉన్న పాయింట్ చుట్టూ ఈ 2 సూర్యుళ్ళు తిరుగుతారు. కాబట్టి ఈ పాయింట్ చుట్టూ ఒకసారి తిరగడానికి, అంటే ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి ఆ సూర్యుళ్లకు 80 సంవత్సరాలు పడుతుంది. ఈ టైంలో అవి ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి, అలానే దూరంగా కూడా వెళ్తాయి. దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య దూరం దాదాపు భూమి మరియు సూర్యుడికి మధ్య ఉన్న దూరానికంటే 11 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే 11 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే 150 మిలియన్ కిలోమీటర్స్. అలా ఈ 2 సూర్యుళ్ళు దూరంగా వెళ్ళినప్పుడు వాటి మధ్య దూరం 35 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఉంటుంది. అయితే ఈ ఆల్ఫా సెంటారీ సిస్టమ్ మన దగ్గర నుండి ఎంత దూరంలో ఉంటుంది? ఆ దూరం అక్షరాల 4.36 కాంతి సంవత్సరాలు. ఈ 3 సూర్యుళ్లలో ఉన్న అతి భారీ, శక్తివంతమైన మరియు కాంతివంతమైన సూర్యుడిని ఆల్ఫా సెంటారీ ఏ అంటాం. ఇది మన సూర్యుడి కంటే 108% పెద్దగా ఉంటుంది. అయితే ఆల్ఫా సెంటారీ ఏ టెంపరేచర్ మరియు కాంతి మన సూర్యుడికి దగ్గరగా ఉన్న అది 1.5 రెట్లు ఎక్కువగా శక్తిని వదులుతుంది. అయితే ఆల్ఫా సెంటారీ ఏ చుట్టూ ఏవైనా గ్రహాలు తిరుగుతున్నాయా? ఇప్పటి వరకు అయితే ఎలాంటి గ్రహాల్ని కనిపెట్టలేదు. కానీ 2021లో దీన్ని ఇన్ఫ్రారెడ్లో చూస్తున్నప్పుడు ఒక నమ్మలేని నిజం బయటపడింది. స్పెక్ట్రల్ అనాలిసిస్ రిజల్ట్స్ ప్రకారం ఆల్ఫా సెంటారీ ఏ చుట్టూ ఒక వింత వస్తువు తిరుగుతుంది. లెక్కలు వేస్తే అది భూమి కంటే 9 నుండి 35 రెట్లు పెద్దగా ఉంటుంది అని తేలింది. ఈ వస్తువు ఆల్ఫా సెంటారీ ఏ నుండి ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ దూరంలో ఉంటుంది. అంటే భూమి, సూర్యుడి మధ్య దూరం అన్నమాట. కాబట్టి ఇది ఆల్ఫా సెంటారీ ఏ చుట్టూ ఒక రొటేషన్ పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందో మీరు గెస్ చేయండి. వీడియో పాజ్ చేసి ఆలోచించండి. ఆ ప్రశ్నకు సమాధానం 1 ఇయర్. 3 సూర్యుళ్లలో 2వ స్టార్ పేరు ఆల్ఫా సెంటారీ బి. దీన్ని టోలిమన్ అని కూడా పిలుస్తారు. అయితే దీని వెనుక ఉన్న రహస్యాలేంటి? ఇది కూడా సూర్యుడి టైప్లో యంగ్ ఏజ్లో ఉంది కాబట్టి దీన్ని మెయిన్ సీక్వెన్స్ స్టార్ అంటారు. కానీ దీని వెయిట్ మన సూర్యుడి కంటే 10% తక్కువగా ఉంటుంది. అలానే దీని సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా సూర్యుడి కంటే తక్కువగా 5000 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయి. ఈ లక్షణాల్ని బట్టి అది ఏ కలర్లో ఉందో కనిపెట్టేయొచ్చు. సో ఆల్ఫా సెంటారీ బి కలర్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. అలానే మన సూర్యుడి కంటే 2 రెట్లు తక్కువ కాంతివంతంగా ఉంటాడు. అయితే దీనికి కోపం ఎక్కువ అంట. కాబట్టి దీని మీద సౌర తుఫానులు ఎక్కువగా పుడతాయి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ఫా సెంటారీ బి చుట్టూ ఏవైనా గ్రహాలు తిరుగుతున్నాయా? దీని చుట్టూ ఎలాంటి గ్రహాలు ఉన్నాయో మనకి కన్ఫామ్గా తెలియదు. ఇప్పుడు ఈ 3 సూర్యుళ్లలో 3వ దాని సంగతేంటి? దీన్ని ఆల్ఫా సెంటారీ అనకుండా ప్రాక్సిమా సెంటారీ అంటారు. ప్రాక్సిమా అంటే దగ్గర అని అర్థం. ఈ 3 మనకి అతి దగ్గరగా ఉంది ప్రాక్సిమా సెంటారీ కాబట్టి దాని పేరులో ప్రాక్సిమా అని వచ్చింది. అయితే ప్రాక్సిమా సెంటారీకి ఆల్ఫా సెంటారీ సూర్యుళ్ళకి తేడా ఏంటి? ఆల్ఫా సెంటారీ సూర్యుళ్ళైతే మన సూర్యుడిలాగా ఎల్లో స్టార్స్ అంటారు. కానీ ప్రాక్సిమా సెంటారీ మాత్రం ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్. సో అది మన సూర్యుడి సైజులో 12% ఉంటుంది. ప్రాక్సిమా సెంటారీ ఉష్ణోగ్రతలు 2800 డిగ్రీ సెల్సియస్ ఉంటాయి. దాని కాంతి కూడా మన సూర్యుడిలో 17% ఉంటుంది. అయితే మన సూర్యుడి నుండి ప్రాక్సిమా సెంటారీ ఎంత దూరంలో ఉంటుంది?
ప్రాక్సిమా సెంటారి మన సూర్యుడి నుండి 4.25 కాంతి సంవత్సరాల దూరంలో విశ్వంలో ఉన్న అన్ని స్టార్స్ కంటే దగ్గరగా ఉంటుంది. దీని దూరం తగ్గుతూ వస్తుంది కాబట్టి 26,700 సంవత్సరాల తర్వాత దూరం 3 కాంతి సంవత్సరాలకి తగ్గిపోతుంది. ప్రాక్సిమా సెంటారి చాలా డిమ్ గా ఉంటుంది కాబట్టి మన రాత్రి ఆకాశంలో డైరెక్ట్ గా చూడలేము. ఆల్ఫా సెంటారి ఏ, బీలకు ప్రాక్సిమా సెంటారి దూరంగా కనబడుతుంది. ఈ దూరం 13,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ లేదా 0.21 కాంతి సంవత్సరాలు. అయితే తన బిగ్ బ్రదర్స్ లా కాకుండా ప్రాక్సిమా సెంటారీ చుట్టూ 2 ఎక్సో ప్లానెట్స్ తిరుగుతున్నాయని మనకి ఖచ్చితంగా తెలుసు. ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రంలో చూసినప్పుడు ఈ సూర్యుడి సిస్టంలో దుమ్ము మేఘాలు, ఆస్ట్రాయిడ్స్ మరియు కామెట్స్ లాంటి పదార్థాలు ఉన్నట్టు తేలింది. ఈ సిస్టంలో మొదటి ప్లానెట్ పేరు ప్రాక్సిమా సెంటారీ బి. 2016లో దీన్ని కనిపెట్టారు. 2020లో మన గ్రహం మీదున్న అతిపెద్ద టెలిస్కోప్ ద్వారా ప్రాక్సిమా సెంటారీ బి నిజంగా ఉందని 100% కన్ఫర్మ్ చేశారు. అయితే ఇది ప్రాక్సిమా సెంటారీ నుండి ఎంత దూరంలో ఉంది? దీని దూరం 0.05 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. కాబట్టి ప్రాక్సిమా సెంటారీ చుట్టూ తిరగడానికి ప్రాక్సిమా బికి 11 రోజులు మాత్రమే పడుతుంది. ప్రాక్సిమా సెంటారీ బి మన భూమి కంటే 10 నుండి 20% పెద్దగా ఉంటుంది. అలానే దీని మీద ఉష్ణోగ్రతలు -39 డిగ్రీస్ వరకు పడిపోతాయి. కాబట్టి నీరు ఎక్కడో ఒక చోట లిక్విడ్ రూపంలో ఉండే అవకాశం ఉంది. ప్రాక్సిమా సెంటారీ బి తన సూర్యుడికి టైడల్ గా లాక్ అయి ఉంటుంది. కాబట్టి దాని ఒక సైడ్ ఎప్పుడు ప్రాక్సిమా సెంటారీ వైపే లాక్ అయి ఉంటుంది. దాని టెంపరేచర్స్ ని మెజర్ చేసినప్పుడు చాలా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రాక్సిమా సెంటారీకి దట్టమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అన్ని రెడ్ డ్వార్ఫ్స్ లానే ప్రాక్సిమా సెంటారీ కూడా సౌర తుఫానుల వల్ల పుట్టిన కరోనరీ మాస్ ఎజెక్షన్స్ బయటికి వదులుతుంది. దీనివల్ల ప్రాక్సిమా సెంటారీ బి వాతావరణం నాశనమయ్యే అవకాశం ఉంది. అయితే దీన్ని తట్టుకునే శక్తి ప్రాక్సిమా సెంటారీ బికి ఉందా? దానికి ఉండే శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ప్రాక్సిమా సెంటారీ సౌర తుఫానుల్ని తట్టుకునే అవకాశం ఉంది. ఇంకొన్ని పరిశోధనల ప్రకారం ప్రాక్సిమా సెంటారీ చుట్టూ 3వ గ్రహం కూడా తిరుగుతూ ఉండొచ్చు. దీని పేరు ప్రాక్సిమా సెంటారీ సి. ఇది ప్రాక్సిమా సెంటారీ నుండి 1.5 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉండే అవకాశం ఉంది. ఇది చాలా దూరం కాబట్టి ప్రాక్సిమా సెంటారీ సి అనేక నెప్ట్యూన్స్ లేదా భూమి కంటే అనేక రెట్లు పెద్దగా ఒక సూపర్ ప్లానెట్ సైజులో ఉండే అవకాశం ఉంది. దీని మీద టెంపరేచర్స్ చాలా తక్కువ, దాదాపు -234 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఇంకొన్ని అబ్జర్వేషన్స్ ప్రకారం ప్రాక్సిమా సెంటారీ సికి సాటర్న్ లాంటి రింగ్స్ ఉండే అవకాశం ఉంది. మనం రేడియోని కనిపెట్టి 100 సంవత్సరాలైంది. సో మనం గత 100 సంవత్సరాలుగా స్పేస్లోకి రేడియో సిగ్నల్స్ ని వదులుతున్నాం. ఈ రేడియో సిగ్నల్స్ కూడా కాంతి వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి అవి 100 కాంతి సంవత్సరాల దూరం ట్రావెల్ చేసి ఉండాలి. సో మనకి దగ్గరలో 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆల్ఫా సెంటారీ దగ్గరికి ఈ రేడియో సిగ్నల్స్ ఎప్పుడో రీచ్ అయి ఉండాలి. కాబట్టి ఆల్ఫా సెంటారీ సిస్టంలో ఏదైనా తెలివైన జీవం టెక్నికల్ గా అభివృద్ధి చెంది ఉంటే మన రేడియో సిగ్నల్స్ వారికి రీచ్ అయ్యే ఉంటాయి. ఇలానే మన రేడియో సిగ్నల్స్ కొన్ని డజన్ల స్టెల్లార్ సిస్టమ్స్ ను తాకింది. ఇందులో మనకి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆర్కట్రస్, 67 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్యూబ్యూ స్టార్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇంతేకాకుండా ఇలాంటి స్టార్ సిస్టమ్స్ లో ఉండే క్రాస్ 128b లేదా గ్లీస్ 667CC లాంటి జీవం ఉండగలిగే ఎక్సో ప్లానెట్స్ ను కూడా మన రేడియో సిగ్నల్స్ తాకాయి. అయితే 21వ శతాబ్దపు టెక్నాలజీతో 50 నుండి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్టార్ సిస్టమ్సే కాదు, మనకి అతి దగ్గరగా ఉన్న ఆల్ఫా సెంటారీ దగ్గరికి వెళ్లటానికే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ బ్రేక్ త్రూ స్టార్ షాట్ అనే మిషన్ ద్వారా కథ మారిపోతుంది. సోలార్ సెల్స్ తో తయారు చేసిన ఒక క్లాత్ లాంటి పదార్థం మీద లేజర్ కాంతి పడితే అది ముందుకు వెళ్లే ఫోర్స్ జనరేట్ చేస్తుంది. కాబట్టి హెవీ స్పేస్ షిప్స్ ని ముందుకు తీసుకొని వెళ్లలేకపోయినా ఒక చిన్న కెమెరా మరియు భూమికి సిగ్నల్స్ పంపించే ట్రాన్స్మిటర్ పెట్టిన 1 kg కంటే తక్కువ వెయిట్ ఉన్న స్పేస్ షిప్ ను ఈ కాంతి ద్వారా జనరేట్ చేసిన ఫోర్స్ ముందుకు తీసుకొని వెళ్తుంది. సో ఇలాంటి చిన్న స్పేస్ షిప్ కాంతిలో 20% స్పీడ్తో ఆల్ఫా సెంటారీ వైపు ప్రయాణం మొదలు పెడితే 20 సంవత్సరాల్లో దాన్ని చేరుకోవచ్చు. కాబట్టి వచ్చే 20 సంవత్సరాల్లో ఈ మిషన్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 2060 కల్లా ఆల్ఫా సెంటారీలో దాగున్న రహస్యాలు బయటపడతాయేమో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.